హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గీతా ప్రశాంత్. ఈరోజు మీకు సంక్రాంతి స్పెషల్స్లో రెండవ వంట వచ్చేసి కలగూర చూపించబోతున్నాను. ఫస్ట్ది పులగం స్వీట్ చూపించాను, మీరందరూ చూసే ఉంటారు. కలగూరకు కావలసినటువంటి పదార్థాలు: ఒక కప్పు నిండా చిక్కుడుకాయ, మెంతెం కూర, సొరకాయ, తర్వాత ముందు రోజు నానబెట్టుకొని ఉంచుకున్న బెబ్బర్లు, శనగలు, ఉలవలు, ఇవి నల్లవి తెల్లవి రెండు కలిపి ఉన్నాయి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా బెల్లం, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు వేయించి పొడి చేసుకున్నటువంటి గడ్డి నువ్వులు. ఇప్పుడు తయారు చేసుకునే విధానము: ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లో వంకాయ తప్ప మిగతావన్నింటినీ ఒక పెద్ద బౌల్లో కానీ కుక్కర్లో కానీ వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. వీటితో పాటు ముందు రోజు రాత్రి నానబెట్టుకొని నీటిని వడగట్టుకున్నటువంటి గింజలను కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కడిగి తరిగి పెట్టుకున్నటువంటి తాజా మెంతెం కూరను వేసుకోవాలి. ఒకవేళ అవైలబుల్గా ఉంటే శనగ కూర కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఆకంతా కూడా నూనెలో బాగా వేగాలి. మెంతెం కూర బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్నటువంటి వంకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. కూరగాయ ముక్కలు అన్నింటితో పాటు వంకాయ ఎందుకు ఉడికించుకోలేదంటే వంకాయ తొందరగా ఉడుకుతుంది. వగల వంకాయ సెగకు ఉడుకుతుందని సామెత కూడా ఉంది కదండి. ఆ తర్వాత ఉడికించిన కూరగాయ ముక్కలన్నింటినీ నీటిని వడగట్టి కడాయిలో వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా బెల్లం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలపాలి. నేనైతే వేయలేదు, కానీ కొంతమంది ఇందులో ఉడికించుకున్న చింతకాయ గుజ్జును కూడా వేసుకుంటారు. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్లో ఉంటుంది కాబట్టి లాస్ట్లో చెక్ చేసుకొని అవసరమైతే ఎంత పడుతుందో అంతే వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తొందరగానే ఒక 2 మినిట్స్లోనే ఉడికిపోతుంది, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నింటినీ ముందే బాయిల్ చేసాం కాబట్టి. ఇక లాస్ట్లో హెల్త్కి ఎంతో మేలు చేసేటటువంటి గడ్డి నువ్వుల పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూశారుగా ఎంత ఈజీ ప్రాసెస్లో చేశానో. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, మా స్టైల్ మాత్రం ఇలానే ఉంటుంది. ఈ కూరను సంక్రాంతి పండుగ రోజు చేసుకుంటాము. ఈ కలగూర నువ్వుల రొట్టెలకు మంచి కాంబినేషన్. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.